ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అయితే ఈ మేషరాశి వారి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. కనుక ఈ మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ మేష రాశి వారికి ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను ఆరోహిస్తూ ఉంటారు. అంటే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారు ఎవరైనా సహాయం చేసినా కూడా వీరు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను బదులుకోలేరు. కనుక ఈ రాశి వారికి బంధువులకి, అనుబంధ బంధువులకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చిన్న వయసు నుండి ఎంతో కష్టపడుతూ అయితే ఉంటారు. కుటుంబం కోసం బరువు బాధ్యతలను నెత్తి మీద వేసుకొని అయితే వీరికి చాలా అయితే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు నిరంతరం కష్టం చేస్తూనే ఉంటారు, కష్టాన్ని నమ్ముకుంటారు. అలాంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించి ఉన్నాయి. కనుక ఈ రాశి వారికి ఇతరులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. కనుక ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు అస్సలు ఊరుకోరు. ఖచ్చితంగా వీరికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారికి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ చక్కటి అవకాశాన్ని అయితే వస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా మీరు ప్రయత్నం చేశారు. ఇదివరకు మీ దగ్గరికి కొన్ని అవకాశాలు వచ్చాయి, కానీ ఏది కూడా మీకు 100% సాటిస్ఫాక్షన్ అందించలేకపోయింది. అయితే మీకు ఈ 2 రోజుల్లో ఈ దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు అయితే ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దినఫలాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, ఇక ఎవరైతే మేషరాశి వ్యక్తులు ఉన్నారో విదేశాలకు వెళ్ళటానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే చక్కటి ఫలితాలు అయితే పొందుకుంటారు. రిజల్ట్ మీకు అనుకూలంగా అయితే వస్తుంది. వీసా, పాస్పోర్ట్ మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి దానికి సంబంధించిన మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. మీ విదేశీయానం లాభదాయకమైన ఫలితాలు అయితే అందించబోతుంది. విదేశ ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇక ఈ రాశివారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ చక్కటి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి చక్కటి శుభవార్త అయితే మీకు రాబోతుంది. ఇక మధ్యవర్తుల ద్వారా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ అయితే చేసుకోబోతున్నారు. ఈ మేషరాశి వారు చాలా రోజులుగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, మీరు డబ్బులు సమకూరక వ్యాపారాన్ని పెట్టకపోతున్నాం అటువంటి వారికి కూడా లోన్లు శాంక్షన్ అవ్వడం కోసం సమకూరటం, కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల మధ్య నుండి మద్దతు లభించడం, అలాగే వీరు వ్యాపారం పెట్టడానికి చక్కటి స్థలం లభించడం, ఈ విధంగా అయితే ఈ మేషరాశి వారి పరిస్థితులు అయితే అన్నీ కూడా అనుకూలిస్తాయి. అనుకున్నటువంటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈ విధంగా మేషరాశి వారికి జరగబోయే అనుకూలమైన ఫలితాలైతే ఇలా ఉండబోతున్నాయి.
ఆశించిన ఫలితాలను మీరు అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పురోగతికి సంబంధించిన కూడా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీరు ఏ ఫలితం కోసమైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరబోతుందని చెప్పుకోవాలి. ఇక మీకు జీవితంలో అన్ని రకాల శుభాలు జరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే సమస్యలు సరే తొలగిపోతాయి. ఇక ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మీకు ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీకు కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అత్యంత ఎక్కువగా సంతోషకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితాలు ఉండవచ్చు. కొంతమందికి ఇలా బాధపడేటువంటి నిజాలు తెలిసి మరి కొంతమందికి మాత్రం వీరు మేలు చేసినటువంటి మంచి విషయాల వల్ల సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఎవరికైతే మేలును చేశారో ఆ మేలు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటువంటి మేలు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలానే మీకు ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశాలు అయితే ఎక్కువకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు లేదా వ్యాపార పరంగా ఉండే సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి రకరకాల సమస్యల నుండి సైతం మీరు విముక్తి అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఎలాంటి సమస్యలైనా తొలగిపోయే అవకాశాలైతే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిఫలం అనేది ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మంచిగా ఉంటుంది, కొంతమందికి చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే చెడు అంటే మీరు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఎవరైతే ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో, వాహనాలు నడుపుతూ ఉన్నారో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా నడుచుకోవాల్సి అయితే ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలు నడపవలసి అయితే ఉంటుంది. కనుక ఇక విషయంలోకి వస్తే గనక ఈ రాశి వారికి అంటే మేష రాశి వారికి ఏప్రిల్ 29, 30 తేదీలో అయితే ఈ రాశి వారికి కుటుంబ పరంగా నుంచి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. అంటే మీకు ఎప్పటి నుంచో అంటే డబ్బు పరంగా కానీ లేదా వేరే విషయాల పరంగా కానీ మీ యొక్క రహస్యం అనేది మీ బంధువుల ద్వారా కానీ మీ స్నేహితుల ద్వారా కానీ ఇలా ఎవరో ఒక ద్వారానైతే ఒక రహస్యం అనేది బయటపడుతుంది. అంటే మీకు తెలియకుండా ఏదైనా డబ్బు దాచడం లేదా మీకు తెలియకుండా ఏదైనా రహస్యం అనేది ఏదైనా కావచ్చు, ప్రేమకు సంబంధించింది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, ఏదైనా మీకు తెలిస్తే ఏదైనా బాధపడతారని మీకు తెలియకుండా ఏదైనా ప్రారంభించిన మొదలుపెట్టిన ఏదైనా రహస్యం అనేది ఈ రాశి వారికి ఈ 2 రోజులైతే బయటపడబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి అయితే ఇలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు, ఆవేశ నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. ఏది చేసినా అది మీ మంచి కోసమని మీరు ముందుగా ఇక పిల్లల పరంగా కానీ ఏదైనా విద్యకు సంబంధించింది కానీ లేదా డబ్బుకు సంబంధించి లేదా పెద్దవాళ్ళ విషయాలకు సంబంధించింది ఒక రహస్యం అనేది బయటపడబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఏది చేసినా మీ వాళ్ళు మంచి కోసమే కాబట్టి మీరు ఆవేశపడకుండా, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, తగాదలకు పోకుండా మీరు ఆలోచించి అందరు కూడా కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీ యొక్క సమస్యని ఎలా తొలగించుకోవాలి అనేది ముందుగా మీరు ఆలోచించుకోండి. అప్పుడే మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి మీ నిర్ణయాలను మీరు తెలియజెప్పండి. అప్పుడే మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే లభిస్తాయి.